నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 63. ఒరేయ్ కన్నా, ఎగ్జామ్స్ అయిపోయే వరకు నువ్వు నా బొజ్జలోనే ఉండు, లేదంటే నేను ఎగ్జామ్ రాయలేను అని రోజు రాత్రి నిద్రపోయే ముందు తన పొట్టలో ఉన్న తన బిడ్డను బుజ్జగించి చెప్పేది. వాడు విని తల్లి కోరిక మన్నించాడో. మొత్తానికి ఆమె సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత జానుకి లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి. మేధ జానుని రెగ్యులర్గా చెకప్ కోసం ఏ డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేదో ఇప్పుడు కూడా అక్కడికే తీసుకొని వచ్చింది. ఆ డాక్టర్ గారే ఆమెకు డెలివరీ చేశారు. కొన్ని గంటలు లేబర్ పెయిన్స్తో బాధపడిన తర్వాత జానుకి నార్మల్ డెలివరీ అయింది. ఆమెకి కొడుకు పుట్టాడు. ఇక్కడ బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ పేరుని బర్త్ సర్టిఫికెట్లో రాస్తారు. అందుకని ఏం పేరు పెట్టాలో ముందే నిర్ణయించుకుంది. డెలివరీ తర్వాత వాళ్ళు అడిగినప్పుడు చిరాగ్ పేరుని చెప్పింది. వాళ్ళు అదే పేరుని సర్టిఫికెట్లో రాశారు. అప్పుడే పుట్టిన బిడ్డని ఎత్తుకొని మేధ, జాను వీడికి ఎవరి పోలికలు వచ్చాయి? నీలా అసలు లేడు, చాలా క్యూట్గా ఉన్నవాడిని చూసి మురిసింది ఆమె. ఇంకెవరివి? వాళ్ళ నాన్నవి వచ్చి ఉంటాయి, ముద్దుగా ఉన్నవాడిని చూసి అంది నిషి. ఓ అలాగా, అయితే మీ బావ చాలా అందంగా ఉంటాడు అన్నమాట. చిన్నగా నవ్వింది మేధ. అందంగా ఉంటే సరిపోదు అక్క, బుద్ధిగా కూడా అందంగా ఉండాలి. అది అతనికి లేదు అన్న నిషి శారదు మీద సెటైర్ వేసింది. అప్పటి వరకు లేబర్ పెయిన్స్తో కష్టపడ్డ జాను అలసట తీర్చుకుంటూ మగతగా పడుకొని ఉంది. వీళ్ళ మాటలు విన్న ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్క, జాను అన్ని గంటలు పురిటి నొప్పులతో బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోయాను. ఇండియాలో అయితే ఇంతసేపు అలా బాధపడుతుంటే చూసి ఊరుకునే వాళ్ళు కాదు, వెంటనే సిజేరియన్ చేసేవాళ్ళు. బాబోయ్, నేను మాత్రం ఇక్కడ డెలివరీ చేసుకోను. జానుని చూస్తే నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. నేను ప్రెగ్నెన్సీ రాగానే ఇండియాకు వెళ్ళిపోతాను. ఈ పొరిటి నొప్పులు నేను పడలేను బాబు. జాను పొరిటి నొప్పులు పడుతుంటే చూసి తట్టుకోలేక అన్నది నిషి. ఇక్కడ అంతే నిషి, మన దేశంలో లాగా అంటే ఆ అంటే సిజేరియన్ చెయ్యరు. ఇక్కడ చాలా మటుకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎమర్జెన్సీ అయితే తప్ప దాని జోలికి వెళ్ళరు. అందుకే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి డెలివరీ చేయించుకోవడానికి ఇష్టపడతారు అంది మేధ. ఏమో బాబు, ఇలా నొప్పులు తీయడం నా వల్ల అయితే కాదు. ఎవరు ఎక్కడ చేయించుకున్నా నేను మాత్రం మన దేశంలోనే, ఇది ఫిక్స్ అంది నిషి. సరేలేవే, నీకు ఇప్పుడే పెళ్ళైనట్టు నువ్వేదో ఇప్పుడే కడుపుతో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అయినా మీ అమ్మ నీ చదువు అయిపోగానే ఇండియాకు పిలుచుకు వెళ్తానని చెప్పింది. అంతేనా? నీ పెళ్ళి నీ సంసారం అన్నీ అక్కడే అంది. అలాంటప్పుడు నీ డెలివరీ మాత్రం అక్కడ కాకుండా ఇక్కడ అవుతుందా ఏంటి అని చిన్నగా నవ్వింది మేధ. పో అక్క, నువ్వెప్పుడూ ఇంతే అని సిగ్గుతో 2 చేతుల మధ్య ముఖం దాచుకుంది నిషి. నార్మల్ డెలివరీ కావడంతో ఒక్క రోజులోనే ఇంటికి పంపించారు జానుని. నిషి జానులాగా 2 సెమిస్టర్లలో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేదు. ఎందుకంత తొందర? నిమ్మలంగా 4 సెమిస్టర్లో రాసుకుంటాను అని ఒక్కొక్క సెమిస్టర్కి కొన్ని సబ్జెక్టులే తీసుకుంది. చిరాగ్ చిన్నపిల్లవాడు, రాత్రి సరిగ్గా నిద్రపోడు, పైగా ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి జాను, నువ్వు ఇక మీదట నీ రూమ్లో ఉండొద్దు. అలా అయితే నిషితో పాటు మీ గదిలో ఉండే ఇతర రూమ్మేట్స్కి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్న మేధ జానుని తన ఇంటికి తీసుకొని వచ్చింది. బిడ్డకు పాలు పట్టడం, స్నానం చేయించడం, నిద్రపుచ్చడం అన్నీ మేధ దగ్గరుండి జానుకి నేర్పించింది. ఆమె సహాయంతో జాను తన బిడ్డను చూసుకోవడం పెద్ద కష్టంగా అనిపించలేదు. అలా ఓ 3 నెలలు గడిచాయి. జాను రెగ్యులర్గా వసుంధరాదేవితో ఫోన్లో టచ్లోనే ఉంది. తనకు డెలివరీ అయిన తర్వాత వీడియో కాల్ చేసి చిరాగును చూపించింది. ఆమె మునిమణ్వణ్ణి చూసి ఎంతగానో మురిసిపోయింది. జానుకి కోపం వస్తుందని తెలిసినా ఉండబట్టలేక ఒకరోజు వీడచ్చం శారదులా ఉన్నాడు అంది. జాను ఇంతకు ముందులా కోపంతో ఆమె మీద విరుచుకుపడలేదు. అవును అన్నట్టుగా తల ఆడించింది. ఓహో, జానుకి తన బావ మీద కొంచెం కోపం తగ్గినట్టుంది. ఇప్పుడైనా ఇక్కడ శారదు ఎలా ఉన్నాడో, వాడికి ఏం జరుగుతుందో చెప్పడం నా బాధ్యత. వాడిప్పుడు జానుకి బావ మాత్రమే కాదు, చిరాగ్కి తండ్రి కూడా. కాబట్టి జానుకి శారదు గురించి తెలుసుకోవడం అవసరం అనుకుంది.
ఒకరోజు జాను మీ బావకు అని చెప్పబోతుంటే ఆమె అడ్డుకోలేదు. నాకేమీ చెప్పొద్దు అనలేదు. చెప్పు వింటాను అన్నట్టుగా తల పంకించింది. చిరాకు పుట్టిన తర్వాత ఆమె మనసులో ఉన్న కోపం, ద్వేషం కాస్త తగ్గినట్టు ఉన్నాయి. అందుకే వసుంధరాదేవి శారద గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆమె వినడానికి సుముఖత చూపించింది. దాంతో వసుంధరాదేవికి ధైర్యం వచ్చింది. జాను నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను తీసుకొని రావడానికి శారదు ఎయిర్పోర్టుకి బయలుదేరాడు అన్న ఆమె అతనికి యాక్సిడెంట్ అయిన విషయం, ఆ తర్వాత కోమాలోకి వెళ్ళి వచ్చిన విషయం, తన జీవితంలో 6 నెలల కాలాన్ని మర్చిపోయిన విషయం చెప్పింది. అంతా విన్న జాను అవునా అని ఆశ్చర్యపోయింది. అమ్మమ్మ నేను వచ్చిన తర్వాత ఇంత జరిగిందా? ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? కినుగ్గా అంది. నేను ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను జాను, కానీ నువ్వే వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే నీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఈ మధ్య నాకు ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు. ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు మీ తాత దగ్గరికి వెళ్తానో తెలియదు. అందుకే నేను ఉన్నప్పుడే ఈ విషయం నీకు చెప్పాలి అనుకొని చెప్పాను అంది. సరే అమ్మమ్మ, ఇప్పటి నుంచి అక్కడేం జరిగినా ఆ విషయాలన్నీ నాకు చెబుతూ ఉండు. అలాగే ఇక్కడి విషయాలని నీకు చెప్తాను అంది. ఇక అప్పటి నుండి వసుంధరాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇద్దరూ మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు అక్క, ఇంకా ఎక్కువ రోజులు మీ ఇంట్లో ఉంటే బాగోదు. నేను వేరే అకామిడేషన్ చూసుకున్నాను. ఇన్ని రోజులు నాకు తోడుగా అండదండగా ఉన్నందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని 2 చేతులు జోడించి మీదకి దండం పెట్టింది జాను. ఏంటి జాను, నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు? నిషి అక్క అయితే నేను నీకు కూడా అక్కని కదా. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు? నిషిలాగే నాకు నువ్వు కూడా చెల్లెలివి అన్న ఉద్దేశంతో నీకు హెల్ప్ చేశాను. నువ్వు కూడా నాకు అక్కలా చూస్తే చాలు. ఇంకొన్ని రోజులు మాతో పాటే ఉండు. నాకేమీ ఇబ్బంది లేదు. కానీ చిన్నపిల్లాడితో నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది పడతావు. అందుకని నా మాట విను. మరికొంతకాలం ఇక్కడే ఉండు అంది మేధ. నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది అక్క. నేను జాబ్కి వెళ్తే నువ్వు ఒక్కదానివి మీ పాపని ఇంకా నా బాబుని చూసుకోవడానికి ఇబ్బంది పడతావు. అందుకని నేను కంపెనీకి దగ్గరగా ఉండే ఒకరి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండబోతున్నాను. ఆ ఇంటి పెద్దావిడకు ఇంతకు ముందు డే కేర్ సెంటర్ నడిపిన అనుభవం ఉంది. వయసు పైబడ్డంతో ఇప్పుడు మానేసిందట. నేను జాబ్కి వెళ్తే తను బాబుని చూసుకుంటాను అని చెప్పింది. అందుకే నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పి తను ముందే ఏర్పాటు చేసుకున్న దాని గురించి చెప్పింది. అలా అయితే మంచిది మేధ అనడంతో ఆవిడ దగ్గరికి పేయింగ్ గెస్ట్గా వచ్చింది జాను. ఆ పెద్దావిడ చిరాకును చూసుకుంటూ ఉంటే జాను జాబ్కి వెళ్ళి వస్తోంది. నిషి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాను కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. జాబ్ రాగానే గౌతమి నిషిని ఇండియాకు పిలిపించి యుఎస్లోనే సెటిల్ అయిన అతనికిచ్చి పెళ్లి చేసి పంపించింది. ఇప్పుడు నిషి తన భర్తతో పాటుగా డల్లాస్లోనే ఉంటుంది. జాను, నిషి ఇద్దరు తమ ఆఫీస్లో రోజు కలుసుకుంటూ ఉన్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. చిరాక్కి 4 సంవత్సరాలు వచ్చాయి. వాడిప్పుడు ఆ పెద్దావిడ దగ్గర కాకుండా బయట డే కేర్ సెంటర్కి వెళ్ళి వస్తున్నాడు. శైలేంద్ర ఆశ పెట్టుకున్నట్టుగానే ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యాడు. శారదు జాను ఎక్కడుందో ఏమిటో అని ఎంక్వైరీ చేస్తూనే బిజినెస్ పనులతో బిజీగా గడుపుతున్నాడు. ఇలా ఉండగా అతనికి తను చేస్తున్న బిజినెస్ పని మీద యుఎస్కి రావాల్సిన పని పడింది. అలా అతను అమెరికాకి వచ్చాడు. కాలిఫోర్నియాలో తనకు పని ఉంటే అది చూసుకున్నాడు. ఇంత దూరం ఎలాగూ వచ్చాను కదా, ఇక్కడే ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడిని కలిసి వెళ్ళాలి అనుకొని డల్లాస్లో ఉంటున్న తన ఫ్రెండ్ థామస్ దగ్గరికి వచ్చాడు. అదిగో అలా వచ్చినప్పుడే అతనికి జాను కనిపించింది. ఆ తర్వాత వసుంధరాదేవికి ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్లో ఉన్నదన్న విషయం తెలుసుకొని తను ఇండియా వెళ్తూ తనతో పాటు జానుని, చిరాగ్ని తీసుకొని వచ్చాడు శారదు. జాను, శారదుల ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయింది. బయట ఆడుకుంటున్న చిరాగ్ని చూసి గతంలోకి వెళ్ళిన జాను చీకటి పడిన విషయం గమనించలేదు. అక్కడే అలాగే నిలబడి ఉంది. ఇంతలో అక్కడికి శారదు వచ్చాడు. చీకట్లో ఉన్న జానుని చూసి, జాను చీకట్లో నిలబడి ఏం చేస్తున్నావు? లైట్ వేసుకోవాలని తెలియదు అని లైట్ వేశాడు. ఆ లైట్ తాలూకు వెలుగు ఆమె ముఖం మీద పడడంతో ఆమె ఉలిక్కిపడి గతం తాలూకు జ్ఞాపకాలలో నుండి బయటికి వచ్చింది. వ్యూవర్స్, 29th ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిన జాను ఇదిగో ఇలా ఈ ఎపిసోడ్లో బయటికి వచ్చింది. గమనించగలరు.
జాను ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏం చేస్తున్నావు? కింద హాల్లో అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నీకు కాస్త పొద్దుపోతుంది. ఇలా ఒంటరిగా ఉంటే పిచ్చెక్కుతుంది. వాడు చూడు అందరితో ఎంత బాగా కలిసిపోయాడు. నీకన్నా వాడు నయం అన్న శారదు ఇంకా తాతతోనే ఆడుకుంటున్న చిరాగ్ని చూపించాడు. నిజమే, వాడు పసివాడు, కల్లా కపటం తెలియనివాడు. అందుకే అంత బాగా కలిసిపోగలిగాడు మనసులో అనుకుంది జాను. అక్కడి నుండి కదలక అలాగే నిలబడి ఉన్న జానుని చూసి ఒంటరిగా ఉన్నది చాలు, ఇక పద అన్న అతడు గదిలో నుండి వెళ్తుంటే బావా అని పిలిచింది. అతను వెనక్కి తిరిగి చూసి ఏమైనా కావాలా అన్నాడు. ఆమె అవును అన్నట్టుగా తల ఊపి నువ్వు సిటీకి వెళ్తున్నావా అంది. లేదు, నానమ్మ దశదిన కర్మ ఉంది కదా, అందుకని ఇప్పుడు కుదరదు. 2 రోజుల తర్వాత వెళ్తాను. వెళ్తే నీకోసం ఏమైనా తెమ్మంటావా? ఆమెను సూటిగా చూశాడు. ఫ్లైట్ టికెట్లు అంది. అవి ఇప్పుడెందుకు? తెల్లముఖం వేశాడు. ఎందుకేంటి? నేను ఇక్కడేమీ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు కదా. అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి వచ్చాను. తను మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ ఉండి నేనేం చెయ్యను? నీకు తెలుసు కదా నేను ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చానని. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అందుకని నాకు చిరాగ్ని సాధ్యమైనంత త్వరగా టికెట్ పెట్టు అంది. జాను, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? బాధతో అన్నాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? అమ్మమ్మని చూడడం కోసం వచ్చాను. తనని చివరి చూపు చూశాను. ఇక వెళ్ళడమేగా. ఇక్కడ ఉండి గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోమంటావా? అందరితో మాటలు పడుతూ ఉండమంటావా? ఇప్పుడు చిరాగ్ చిన్నవాడు. 4 రోజుల తర్వాత వాడికి వీళ్ళ అన్న మాటలు అర్థమవుతాయి. అప్పుడు ఆ పసివాడి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? తెలీదు. కానీ నాకు తెలుసు. వాడికి తల్లిని కదూ. అందుకే నేను పడ్డ బాధ వాడు పడకూడదని, నాలాగా వాడు నిందని మోయకూడదని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటుంటే బాధతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. జాను, నువ్విక్కడికి వచ్చేటప్పుడు నాకు కేవలం మరదలివి మాత్రమే. కానీ ఇప్పుడు నా భార్యవి. వాడు నా బిడ్డ. ఎవరు ఏమైనా ఎందుకు అనుకుంటారు? ఎందుకు నీ మీద వాడి మీద నిందలు వేస్తారు? నీ ముందేగా నేను అందరితో చెప్పాను వాడు నా బిడ్డ అని. ఇంకేం కావాలి? ఆవేదనతో ఆమెను చూశాడు. ఆమె తల వంచుకొని మౌనంగా ఉంది. చూడు జాను, నేను లేకుండా నువ్వు ఉండగలవేమో. ఇన్నాళ్ళు ఉన్నావుగా. కానీ నేనలా కాదు. ఇన్నాళ్ళు నువ్వు లేక ఎంత వేదన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అనుక్షణం నిన్ను తలుచుకొని మనోవేదనతో నలిగిపోయాను. నిజం చెప్పాలి అంటే ఒక జీవోత్సవంలా బతికాను. ఇంతకుముందు నువ్వు ఒక్కదానివే నా జీవితం. కానీ ఇప్పుడు దానికి తోడు చిరాగయ్యాడు. మీరిద్దరూ లేకుండా నేను క్షణం కూడా ఉండలేను. ఇంతకుముందులా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నన్ను వదిలి వెళ్ళాలని చూడకు. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఇది నా స్వార్థమని నువ్వు అనుకున్నా పర్వాలేదు. నాకు నువ్వు కావాలి, వాడు కావాలి. మీరిద్దరూ లేని నాడు నేనంటూ లేను. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళే ఆలోచన మానుకో కోపంతో అన్నాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దీంతో పాటు నేను ఇస్తున్న మినీ కథలు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.